నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారికంగా ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ 2.0 చాలా అంటే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలామంది ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఏమని, ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్ వస్తే చాలా అంటే చాలా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ యొక్క ఇంపాక్ట్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో, అమెరికాలో జాబ్ చేయడానికో లేదా చదువుకోవడానికో లేదా వ్యాపార పరంగా వెళ్ళిన వాళ్ళకి భయంకరంగా దెబ్బ కొడతాడు ట్రంప్ అని గతంలో ఎన్నో మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎప్పుడైతే అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండవసారి ఆయన తీసుకుంటున్న విధి నిర్ణయాలు కానీ ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఆయన గట్టి ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే అమెరికాలో జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఉక్కుపాదం అయితే మోపారు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇప్పుడు తాజాగా ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్ మీద అమెరికాలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో అక్కడ విదేశాంగ శాఖ వాళ్ళు ఒక కఠినమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవుతారు. క్యాంపస్ ప్లేస్మెంట్, సో వీళ్ళు వర్క్ పర్మిట్ వీసా మీద అమెరికాకి వెళ్తారు. వర్క్ పర్మిట్ వీసా మీద, సో వీళ్ళందరి మీద ఇప్పుడు బ్యాన్ పడింది. అందుకే పెట్టాను వీసా క్యాన్సిల్డ్, అమెరికా వీసా రద్దు అని అందుకే ఈ టైటిల్ ఎంచుకున్నాను. అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తున్నారు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవునండి, అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నాడో ఆ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధి నిర్ణయాల వల్ల వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం కాదు, ఆందోళన చేపడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే ఎవరైతే నిరసనకారులు వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం అయితే మోపారు. నెక్స్ట్ వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెడుతున్నారు. ప్రశ్నించడం పాపమా అమెరికాలా అని వాళ్ళు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్నని ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళేమో నిర్ణయాలేమో ఇష్టారీతిలో అమెరికా గవర్నమెంట్ అయితే తీసుకుంటున్నాం. ఎవరైనా ఆందోళన చేస్తుంటేనే మాత్రం వాళ్ళ మీద కేసెస్ పెడుతున్నారు, క్రిమినల్ కేసెస్. అసలు ఏం చేయాలనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఏమవుతున్నాం, ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలన్నీ సైతం భయపడుతున్నాయి. ఆల్రెడీ మీకు ఇదివరకే చెప్పాను, అమెరికా జనాభా 30 నుంచి 40 కోట్లు మాత్రమే. మన ఇండియా జనాభా 160 కోట్ల ప్లస్ మంది. చూడండి, తక్కువ జనాభా ఉన్న ప్రపంచ దేశాన్ని సైతం ఆయన గడగడలాడిస్తున్నాడు. కానీ మిగతా దేశాలు ఎందుకు అవలేకపోతున్నా అంటే ఇక్కడ మనం బాధాకర విషయం. అసలు ఆయన ఒక విధంగా కొంతమంది ఏం చెప్తున్నారంటే విశ్లేషకులు కానీ ఎవరైతే గవర్నమెంట్ తరపున వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ ట్రంప్ ఉన్నాడు కదా, ఈయన తీసుకున్న డెసిషన్స్ అన్నీ కరెక్టే అని వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అన్నీ కరెక్టే అని వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు మీ దేశంలో చదువుకుని మీ దేశాన్ని అభివృద్ధిలో అది చేసుకోండి, మా దేశం మేము డెవలప్ చేసుకుంటాను అమెరికాలో వాళ్ళు అదే చెప్తున్నారు. ఓ పరంగా డొనాల్డ్ ట్రంప్ చేసేది మంచిదని వాళ్ళైతే చెప్తున్నారు విశ్లేషకులు. ఒక విధంగా చూస్తే ఎప్పటి నుంచో అక్కడ సెటిలర్స్ వాళ్ళకైతే ఇంపాక్ట్ అయితే గట్టిగా పడుతుంది. అసలు మొదటిసారి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ రెండోసారి ఆయన ఎందుకు తీసుకుంటున్నారు, ఇది మేము ఖండాలుగా ఖండిస్తున్నామని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో వ్యవహారం మీద నిర్ణయాలు తీసుకుని వ్యవహరిస్తూ అందరినీ భయోందోళనకి అయితే గురి చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే క్యాంపస్ మీద వస్తారో, క్యాంపస్ ప్లేస్మెంట్ మీద జాబ్స్, వీళ్ళ మీద ఉక్కుపాదం మోపారు. సో ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరినీ వెనక పంపే యోచనలో ట్రంప్ అయితే ఉన్నాడు. దీనివల్ల స్టాక్ మార్కెట్ ఎక్కువ దెబ్బ పడుతున్నాం, స్టాక్ మార్కెట్ మీద, ఇంకా ఎసెన్షియల్ గూడ్స్, నెక్స్ట్ ముఖ్యంగా ఉద్యోగాలు. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయాల వల్ల చూడండి 1, 2, 3 ఈ మూడింటి మీద తీవ్ర ప్రభావం పడుతున్నాం. ఇది సామాన్యుడికి సైతం చాలా అంటే చాలా ఇబ్బందులకి గురవుతారు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో రెండోసారి, అప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న విధి విధానాల వల్ల చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి కూడా కొన్ని షరతులు పెడుతున్నారు. కొంతమందిని అయితే వెనక్కి పంపేస్తున్నారు. కొంచెం ఇక్కడ మా వాళ్ళకి మేము ఇచ్చుకోవాలి, మేము డెవలప్ చేసుకోవాలి, మీ దేశాలు మీరు డెవలప్ చేసుకోండి అని ఆయన అయితే
చెప్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైందో మీకైతే క్లియర్ కట్గా తెలిపాం. ఇంకా మీకేమన్నా ఈ వీడియోపై సలహాలు, సందేహాలు, సూచనలు తెలపాలనుకుంటే వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయం తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుద్దాం. నేను మీ తెలియ చూస్తున్నానండి అవచ్చాను.